హలో బ్రోస్! ఇవాళ నువ్వు జిమ్‌లో చేసే 5 మిస్టేక్స్ గురించైతే డిస్కస్ జేసుకోబోతున్నాం. అలాగే నువ్వు వీడియోని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ జేసి పెట్టుకో. అలాగే దాని పక్కన ఉన్న గంట బటన్ గూడా ఆన్ జేసి పెట్టుకో. నేనెప్పుడైనా వీడియోని అప్‌లోడ్ చేసినప్పుడు నీకైతే నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు వీడియోనైతే క్లిక్ జేసి ఎమ్మటే చూసేయొచ్చు. మిస్టేక్ నెంబర్ 5 కంపేరింగ్ టు యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నువ్వు ఇద్దరు ఒకేసారి జిమ్ లో జాయిన్ అయ్యారు. నీ ఫ్రెండ్స్ కి రిజల్ట్ వచ్చింది, బాడీ రిజల్ట్ ఒక 2-3 months లో రిజల్ట్ బాగానే వచ్చింది, నీకు రిజల్ట్ రాలా. నువ్వేమో నీ ఫ్రెండ్స్ ని చూసి కంపేర్ చేసుకుంటూ ఉంటావు. ఇప్పుడు వాడికి రిజల్ట్ వచ్చింది నాకు రాలేదని చెప్పి కంపేర్ చేసుకుంటావు. అది మిస్టేక్, అది నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు స్లోగా ప్రాసెసింగ్ చేస్తే, వర్కౌట్ చేస్తే, నువ్వు చేయాల్సిన డైట్ ప్లానింగ్ కూడా మొత్తం చేస్తే నీకు త్వరలోనే రిజల్ట్ వస్తది. ఇంకా ఎప్పుడు నువ్వు కంపేర్ చేసుకోని నేను ఈ పాయింట్ ద్వారా తెలుసుకుంటున్నా. మిస్టేక్ నెంబర్ 4 నాట్ లిజనింగ్ టు యువర్ బాడీ. అంటే నువ్వు జిమ్‌లో ఇప్పుడు వెయిట్స్ మోస్తున్నావు. హెవీ వెయిట్స్ మోస్తున్నప్పుడు నీకేంటంటే బాగా పెయిన్ వచ్చేదాకా నువ్వు చేస్తూ ఉంటావు. సో, అక్కడేంటంటే నీకు ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నువ్వు పెయిన్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసి దాన్నేంటంటే వెయిట్స్ మోస్తున్నప్పుడు నీకింకా ఏంటంటే పెయిన్ వస్తది. ఆ పెయిన్ వచ్చే దాంట్లోనే నీకు ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు అది నీ బాడీకి చెప్పిన మాట వినలేదంటే నువ్వు ఇంజ్యూరీస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, నీ బాడీ చెప్పిన మాట వింటావు అని చెప్పి ఈ పాయింట్ నీకు చెప్పేసా. మిస్టేక్ నెంబర్ 3 వార్మప్స్. నువ్వు కొంతమంది ఉంటారు జిమ్‌కెళ్ళిపోయి వార్మప్ చేయకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడేంటంటే వాళ్ళు కూడా కొంచెం ఇంజ్యూరీస్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నువ్వెప్పుడైనా జిమ్‌కెళ్ళి వార్మప్ చేయకుండా ఉంటే నీ బాడీ ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి బాబు. సో, అప్పుడు నువ్వేం జేయాలి, చక్కగా ఎళ్లి కార్డియో గాని, లేపోతే నీ బాడీ స్ట్రెచింగ్ జేయడం గాని, అలాంటివి నువ్వు జేసినప్పుడు ఏంటంటే, నీ బాడీకి కొంచెం మజిల్ స్ట్రెయిన్స్ అనేది ఉండకుండా, కొంచెం నువ్వు బాడీ లిఫ్టింగ్ చేయడానికి ఫ్రీగా ఉంటది. సో, ఈ మిస్టేక్ నంబర్ 3ని అవాయిడ్ చేయమని జెప్పి అనుకుంటున్నా. మిస్టేక్ నంబర్ 2 పూర్ ఫార్మ్. సో, ఇక్కడేంటంటే జిమ్‌లో న్యూ జాయినర్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తారు, ప్రాపర్ స్కిల్స్ లేకుండా వెయిట్స్ మోస్తుంటారు. అప్పుడేంటంటే వాళ్ళు వర్కౌట్స్ చేసే ముందు ఇంజ్యూరీస్ అయ్యే కూడా ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇక్కడ మీరు న్యూ జాయినర్స్ ఏం జేయాలంటే, ఎవరైనా 1 year లేదా 2 year జాయినర్స్ ఉంటారు గదా! వాళ్ళనడిగి మీరు ఆ స్కిల్స్ అనేది తెలుసుకుంటే, మీ బాడీ ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువుంటాయి. మీ బాడీ రిజల్ట్ గూడా కొంచెం గ్రోత్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. ఈ మిస్టేక్ నంబర్ 2 నీ మైండ్‌లో పెట్టేసుకో. మిస్టేక్ నంబర్ 1 ఓవర్ ట్రైనింగ్. నీ బాడీని నువ్వు గట్టిగా పుష్ చేసేస్తున్నావు. వర్కౌట్స్ చెయ్యాలి అని జెప్పి. సో, ఇక్కడ నువ్వు హార్డ్‌గా వర్కౌట్ చేసినంత మాత్రాన ఒక్కరోజు నీకు బాడీ వచ్చేదు. సో, నీ బాడీకి ఏ టైంలో రెస్ట్ కావాలో ఆ టైంకి నీ బాడీకి రెస్ట్ ఇచ్చావంటే, నువ్వు రిజల్ట్ చూసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. లేదు నా బాడీకి హార్డ్‌గా నేను పుష్ చేస్తూనే ఉంటా, నాకు ఈ రోజే రిజల్ట్ రావాలని చేశావనుకో, నీ బాడీ నీకు పని చేయదు. తర్వాత నువ్వు జిమ్‌కెళ్ళడానికి గూడా నీకు బోన్స్ అనేది పనిచేయవు. సో, ఈ పాయింట్ నంబర్ మిస్టేక్ గుర్తుపెట్టేసుకో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ బ్రదర్. అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసుకో. అలాగే దాని పక్కన ఒక చిన్న గంట బటన్ ఉంటది. దాన్ని గూడా నొక్కి పెట్టేసుకో. నేనెప్పుడైనా వీడియోని అప్‌లోడ్ చేస్తే నీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. సీ యూ.